కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పరిధిలోని పోరు మామిళ్ల మండలం సంబంధించిన 43 బూత్లకు కలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సమావేశం మేము సిద్ధం మా బూత్ సిద్ధం బూత్ కోర్ కమిటీ సభ్యుల యొక్క పాత్ర మరియు బాధ్యతలు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పంచాయతీరాజ్ ప్రభుత్వ సలహాదారులు నాగార్జున రెడ్డి నియోజకవర్గ బూత్ కన్వీనర్ల సమన్వయకర్త రమణారెడ్డి బద్వేల్ యువ నాయకులు దేవసాని ఆదిత్యారెడ్డిలు పాల్గొన్నారు. ముందుగా బూత్ కన్వీనర్లకి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన బాధ్యత అంటే ఆయన 5 ఏళ్ల ఈ పరిపాలనలో ప్రజలకి ఎంత మేలు జరిగిందనేది అందరికీ తెలుసు. ఈ మధ్య మనం ప్రచారంలో కూడా చూస్తున్నాము. జనాలు ముఖ్యంగా ముసలి వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం కానీ వాళ్ళని ఎవరూ చూసుకోలేదన్న ఒక ఆవేదన కేవలం మన జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే వాళ్ళకి పెన్షన్ ఇప్పించడము ఇలాంటి మంచి పనులు చాలా చేశారు. అవి మన ప్రచారంలో చూసాం. ఇవన్నీ ఆయన మన బూత్ కన్వీనర్ల ద్వారా సీసీఎంల ద్వారా వాళ్ళకి ప్రజలకు అందరికీ గుర్తు చేయాలి. మీరు దగ్గరుండి ఓటర్లను కానీ ఎవరినైనా కానీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పనిని మర్చిపోకుండా రేపొద్దున 5 ఏళ్ళు కానీ 10 ఏళ్ళు కానీ మనం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని తెచ్చుకోవాలంటే ఆయన మనకి ఇచ్చిన పెద్ద బాధ్యత ఇది. రేపొద్దున మనం ఈ ఎలక్షన్ లో మంచి మెజారిటీ గత ఎన్నికల్లో మనం ఉప ఎన్నికల్లో చూసాం. బీజేపీ పార్టీ తరఫున వాళ్ళు క్యాండిడేట్ మీద మనం దాదాపు 90,000 పైన మెజారిటీ తెచ్చాము. ఇవాళ మళ్ళీ ఒకవేళ బీజేపీ వస్తే తప్పకుండా 1 లక్ష మెజారిటీ తీసుకురావాలని కోరుతున్నాము. ఈ బాధ్యత మీరు సగం బాగా చేపడితే దానివల్ల మీకు రేపొద్దున జరగబోయే జనరల్ మన లోకల్ బాడీ ఎలక్షన్ లో కానీ ఏమన్నా బాధ్యతలు మీరు మళ్ళీ తీసుకోవాలన్నా కానీ మీకు ఒక హక్కులాగా ఉన్నది. కాబట్టి దీన్ని ఒక బాధ్యతాయుతంగా నేను ఈ బూత్ లో ఇంత మెజారిటీ తీసుకొచ్చానని మీరందరూ గట్టిగా చెప్పాలని కోరుతున్నాను. అలాగే మనం ఈ 2 నెలలు టైం ఉందని మనం నిరుత్సాహపడకుండా మనకి ఇంకా ఎక్కువ టైం దొరికింది. మనం ఈ 2 నెలలు ఇంకొంచెం జనాల్ని ఇంకా వైఎస్ఆర్సీపీలోకి చేర్చుకుందాము. ఇట్లా న్యూట్రల్ గా ఉండే వాళ్ళని టీడీపీ పార్టీలో ఉండే వాళ్ళందరినీ మన పార్టీలోకి చేర్చుకొని వాళ్ళతో కూడా మనం మంచిగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ తీసుకురావాలని కోరుతూ సెలవు తీసుకుంటాం.